మరోసారి తెరపైకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన అంశం వచ్చింది. ఎల్లుండి నిజామాబాద్లో అమిత్ షా పర్యటన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అధ్యక్షుడి మార్పు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకేసారి 10 రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించే ప్లాన్ చేస్తున్నారు. జూలై 2వ వారంలో అధ్యక్షుడి ప్రకటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. అలాగే రేసులో మొత్తం 5 ఎంపీలు ఒక ఎమ్మెల్యే ఉన్నట్లుగా కూడా చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఎవరైతే పేర్లు ఊహాగానాలు ఉన్నాయో పలానా వాళ్ళు అవ్వచ్చు అనేటువంటి ఊహాగానాలు ఎవరున్నారో వారికి సంబంధించినటువంటి ఫొటోస్ మనం ఇప్పటికే తెర మీద చూస్తూనే ఉన్నాం. ఓవైపు ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు కూడా టాప్ లిస్ట్లో వినిపిస్తోంది. అలాగే రాజాసింగ్ పేరు వినిపిస్తోంది. రఘునందన్ రావు పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎవరిని ప్రకటిస్తారు? అలాగే ధర్మపురి అరవింద్ పేరు కూడా లిస్టులో వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిని ప్రకటిస్తారు, ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. గతంలో కూడా ఈటెల రాజేందర్ పేరు వినిపించింది, కానీ అది కుదరలేదు. మరి ఈసారి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ పేరు టాప్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది.